ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో సేనోద్యోగ పర్వ అనేది ఉపపర్వ. ఈ ఉపపర్వలో భాగంగా 16వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నిన్నటి శ్లోకం మనం ఒకసారి స్మరణ చేసుకుని అనంతర శ్లోకారంభం చేద్దాం. త్వయ్యాపో నిహితాః సర్వాః త్వయి సర్వమిదం జగత్ నతేస్త్య విదితం కించిత్ త్రిషు లోకేషు పావకా. నీయందే సర్వ జలములు నిహితములై ఉన్నాయి. అంటే ప్రళయకాల అనంతరము సృష్టి ఆరంభంలో అగ్నియందే ఈ జలములన్నీ కూడా నిక్షిప్తములై ఉన్నాయి. తర్వాత జలముల యందు అగ్ని ప్రవేశం. ఇది ఎప్పుడది? మొత్తం సృష్టి క్రమం అయిన తర్వాత ఈ జలముల యందు అగ్ని ప్రవేశం జరిగింది. ఆరంభంలో అగ్ని యందు మాత్రమే ఈ జలములన్నీ ఉన్నాయి. ఆ అంశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. త్వయ్యాపో నిహితాః సర్వాః త్వయి సర్వమిదం జగత్ నతేస్త్య విదితం కించిత్ త్రిషు లోకేషు పావకా. 3 లోకముల్లో నీకు తెలియని విషయము అంటే ఏ ప్రాణి పుట్టినా ఏ ప్రాణి మరణించినా అన్నీ నీ కనుసైగల్లో జరుగుతుంది తప్పితే నీకు తెలియకుండా ఏ ప్రాణి పుట్టదు గిట్టదు. ఆ విషయాన్ని చూపిస్తూ ఉన్నారు. పావక అనేది సంబోధన. హే పావక అంటే సర్వ ప్రాణులను శుద్ధి చేసేటువంటి వాడా, సర్వ వస్తు శోధక అని అర్థం దానికి. స్వయోనిం భజతే సర్వః విషస్వాపో అవిశంకితః అహం త్వాం వర్ధయిష్యామి బ్రాహ్మైర్మంత్రైః సనాతనైః. స్వయోనిం భజతే సర్వః విషస్వాపో విశంకితః అహం త్వాం వర్ధయిష్యామి బ్రాహ్మైర్మంత్రైః సనాతనః. కాబట్టి స్వయోనిం భజతే, నీకు కారణభూతమైనటువంటి జలం ఏదైతే ఉన్నదో దాంట్లోనే నువ్వు ప్రవేశించు. దానికి సర్వ ప్రాణులు కూడా స్వకారణంలోనే అంటే ఎక్కడైతే ఉత్పత్తి వీళ్ళకి జరుగుతూ ఉన్నదో సర్వభూతములకు ఆ ఉత్పత్తి స్థానమునందే మళ్ళీ సర్వభూతములు చేరుతున్నాయి. మళ్ళీ అక్కడి నుంచే కదా మనం పుడుతున్నాము. కాబట్టి స్వస్థానాన్ని ప్రవేశించడం వల్ల అది క్షేమమే అవుతుంది తప్పితే అది నీకు ఎటువంటి దుఃఖము కలగదు. సర్వప్రాణులు స్వస్థానాన్నే పొందుతూ ఉన్నారు. స్వయోనిం భజతే సర్వః విషస్వాపో అవిశంకితః. కాబట్టి ఎటువంటి శంక లేకుండా నీకు కారణభూతమైనటువంటి జలములలో నువ్వు ప్రవేశించు అని చెబుతున్నాడు ఆయన. అహం త్వాం వర్ధయిష్యామి. మరి నేను అందులో ప్రవేశిస్తే నా గతి ఏమిటి? నీకు ఏమీ కాదు, నేను నిన్ను వర్ధింపజేస్తాను. అంటే నేను వర్ధింపజేస్తాను వృద్ధి చేస్తానని చెబుతున్నాడు కదా, దానికి సాధనములు ఏమిటి? ఏ విధంగా అతని వృద్ధి చేయగలుగుతాడు ఆయన అంటే బ్రాహ్మైర్మంత్రైః సనాతనైః. సనాతనై అంటే అనాది, వేదములకి ఆది లేదు అంటే దానికి పుట్టుక లేదు కాబట్టి సర్వకల్పముల యందు వేదము ఉంది కాబట్టి దానికి ఎవడూ కర్త లేడు కాబట్టి అటువంటి వేదములను నేను ఆ మంత్రముల ద్వారా నేను వర్ధింపజేస్తాను. అంటే మంత్రముల చేత ఎంతటి శక్తిని చూపిస్తున్నారో చూడండి ఇక్కడ. కేవలం మనం మంత్రములు అనేవి ఏదో స్వేచ్ఛగా మనం చెబుతున్నామనో లేకపోతే ఎవరి ఇష్టానుసారంగా చెప్పడము ఈ విధంగా చెప్పేటువంటి మంత్రములు కాదు. దానికి చెప్పబడినటువంటి విధి విధానంతో ఏ విధంగా అధ్యయన క్రమం ఉన్నదో ఆ రీతిలో గురుముఖంగా మనం అధ్యయనం చేసినాడు ఆ మంత్రములన్నీ కూడా మనకి ఫలాన్ని ఇస్తాయి అనడానికి ఇదొక సూచన. అహం త్వాం వర్ధయిష్యామి బ్రాహ్మైర్మంత్రైః సనాతనైః. మంత్రముల ద్వారా నిన్ను వృద్ధి చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఏవం స్తుతో హవ్యవాట్ స భగవాన్ కవిరుత్తమః బృహస్పతి మథోవాచ ప్రీతిమాన్ వాక్యముత్తమం దర్శయిష్యామి తే శక్ర సత్యమే తద్బ్రవీమి తే. ఎప్పుడైతే బృహస్పతి ఈ విధంగా అగ్నితో చెప్పాడు ఆ తర్వాత ఆయన బృహస్పతితో చెబుతూ ఉన్నట్ట ఈ విధంగా. ఏవం స్తుతో హవ్యవాట్, అగ్ని ఈ విధంగా స్తుతింపబడ్డాడు కదా. అంటే అనేక విషయములను అగ్నికి సంబంధించినటువంటి అనేక అంశములను బృహస్పతి గారు చెబుతూ వచ్చారు అనేక శ్లోకాలతోటి.
కాబట్టి ఏతాదృశ గుణములతో ఉన్నటువంటి నీవు ఎటువంటి వాడవి అని చెప్పిన ద్వారా స్తుతించాడు ఆయన. ఏవం స్తుతో హవ్యవాట్ స భగవాన్, భగవాన్ అన్నాడు కాబట్టి అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా మనం ఆయన ఎందు చూపించాం కదా. అగ్ని ఎందు సృష్టి చూపించాము, స్థితి చూపించాము, లయ చూపించాము. కాబట్టి ఈ మూడు గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు గుణములు ఉన్నవాడు మాత్రమే పరమాత్మ కాబట్టి భగవంతుడు కాబట్టి ఈయన కూడా భగవాన్ అని విశేషణం వేశారు అక్కడ. ఏవం స్తుతో హవ్యవాడ్ స భగవాన్ కవిహి, కవిహి నామ విద్వాంస. ఎటువంటి విద్వాంసుడు? సర్వప్రాణి జనకత్వము ఆయనకి తెలుస్తోంది. అంటే ఏ ప్రాణి పుడుతున్నా అతనికి తెలియకుండా పుట్టదు కాబట్టి సర్వజ్ఞత్వం. అనంతరం ఉత్తమ, ఎందుకు ఉత్తముడయ్యాడు ఈయన? మొత్తం అటు ఏ హవ్యాన్ని తీసుకువెళ్ళవలసి వచ్చినా, ఏ హవిస్సుని తీసుకువెళ్లాల్సి వచ్చినా, ఏ దేవతలకి మనం హవిస్సు అందించినా దానికి ఆధారభూతుడైనటువంటి వాడు అగ్నే కాబట్టి అగ్ని ద్వారానే మన హవిస్సును పంపిస్తున్నాం కాబట్టి ఇతరులకి ఎవరికీ అది సాధ్యం కాదు కాబట్టి ఈయన ఉత్తమ. దే భగవాన్ కవిరుత్తమ. ఏవం స్తుతో హవ్యవాడ్ స భగవాన్ కవిరుత్తమ. బృహస్పతి మథోవాచ ప్రీతిమాన్ వాక్యముత్తమం. ఈ విధంగా ఎప్పుడైతే స్తుతి చేశాడో చాలా ప్రీతిని పొందాడు ఈయన. పొందిన తర్వాత బృహస్పతితో చెప్పాట, బృహస్పతి మథోవాచ వాక్యముత్తమం. ఉత్తమమైనటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని చెప్పాట అగ్నిదేవుడు బృహస్పతి గారితోటి. చెప్పిన తర్వాత ఏమిటి ఆ వాక్యం? దర్శయిష్యామితే శక్రం సత్యమే తద్బ్రవీమితే. నేను నువ్వు అడిగినట్లుగా నేను ఇతన్ని చూపిస్తాను, ఇంద్రుని నేను చూపిస్తాను, నేను చెప్పే వాక్యం సత్యమే చెబుతున్నాను అని చెప్పాడు ఆయన. దర్శయిష్యామితే శక్రం సత్యమే తద్బ్రవీమితే. శల్య ఉవాచ. ఇదంతా శల్యుడు యుధిష్ఠిరుడికి చెబుతూ ఉన్నాడు. మధ్యలో మనం ఇదంతా కూడా అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. ఎవరు ఎవరితో చెబుతున్నారు, ఏ ప్రకరణం ఏ విషయాన్ని గురించి చెబుతున్నారు అనేది. శల్య ఉవాచ ప్రవిశ్యాపః తతో వహ్నిః ససముద్రాః సపల్వలాః ఆససాద సరః తచ్చ గూఢో యత్ర శతక్రతుః. ప్రవిశ్యాపస్తతో వహ్నిః ససముద్రాః సపల్వలాః ఆససాద సరస్తచ్చ గూఢో యత్ర శతక్రతుః. నీటిలో ప్రవేశించాట ఆయన, అగ్నిగారు ప్రవేశించాడు ఆయన. ప్రవేశించిన తర్వాత ఎట్లా వెతికాడు అంటే సముద్రాహ, సముద్రములన్నింటినీ వెతికేట ఆయన. ససముద్రాహ సపల్వలాహ అంటే పల్వలములు అంటే అల్పమైన సరస్సులు. మనం పెద్ద పెద్ద సరస్సులు చూస్తాము, అలాగే చిన్న సరస్సులు ఉంటాయి కాబట్టి అంటే నీటి శాతం తక్కువ ఉండి అలాగే వైశాల్యం తక్కువ ఉన్నటువంటి భాగంతో ఉన్నటువంటి సరస్సు ఏదైతే ఉన్నదో అది అల్ప సరస్సు అని పేరు. అలాగే విస్తీర్ణంగా వ్యాపించి అనంతంగా ఒక మహానదిలా ఉంటుంది. అది నదిలా వ్యాపించి ఉండి ఉన్న దాంట్లో ఉన్నటువంటి జలం ఏదైతే ఉన్నదో అది సరస్సు. అంటే విశాలంగా ఉన్నటువంటి భూమి అవి దానంతటా నీరు నిండి ఉంటుంది. అది మహాసరస్సు అని పేరు దానికి. ప్రవిశ్యాపస్తతో వహ్నిః ససముద్రాః సపల్వలాః ఆససాద సరస్తచ్చ. ఈ సరస్సు అనేది మహాసరస్సులు. గూఢో యత్ర శతక్రతుః ఎక్కడైతే రహస్యంగా ప్రవేశించి శతక్రతువు ఉన్నాడో ఈ భాగాలన్నీ వెతుకుతూ ఉన్నాడు ఆయన. ఆ విధంగా వెతికేట మొత్తం అంతా కూడా. అథ తత్రాపి పద్మాని విచిన్వన్ భరతర్షభ అపశ్యతు సతు దేవేంద్రం విసమధ్యగతం తదా. అథ తత్రాపి పద్మాని విచిన్వన్ భరతర్షభ అపశ్యత్ సతు దేవేంద్రం విసమధ్యగతం తదా. సరస్సులో మొత్తం అంతా నిండి ఉన్నాయి పద్మాలు. ఆ పద్మాలని వెతుకుతూ ఉండగా ఈయన ఒక పద్మాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ పద్మాన్ని తీసుకున్న తర్వాత ఆ పద్మాన్ని వెతుకుతూ ఉండగా ఆ లోపల చూసేట ఆయన. అపశ్యత్ సహ దేవేంద్రం, దేవేంద్రుని అక్కడ చూశాడు. ఎక్కడ చూశాడు? అందులో పద్మంలో బిసమధ్యగతం, ఆ తామర తూళి యొక్క లోపల భాగంలో ఉన్నటువంటి పీచు భాగం, అంటే దాన్నే తంతు అంటారు, బిసతంతు. ఆ బిస భాగంలో ఏదైతే ఉన్నదో తామర యొక్క తూళి యొక్క మధ్య భాగం, ఆ కాండాన్ని మనం విరిచి చూసినప్పుడు లోపల ఉండేటువంటి తంతు భాగం, ఆ భాగాన్ని ప్రవేశించి ఉన్నట్టు ఆయన. అక్కడ చూశాడు ఈయన కూడా, అగ్ని కూడా. ప్రవిశ్యాపస్తతో వహ్నిః ససముద్రాః సపల్వలాః
ఆససాద సరస్తచ్చ గూఢో యత్ర శతక్రతుః అథ తత్రాపి పద్మాని విచిన్వన్ భరతర్షభ అపశ్యత్సతు దేవేంద్రం బిసమధ్యగతం తదా. ఆ బిసమధ్యంలో ప్రవేశించినటువంటి ఆ ఇంద్రుణ్ణి, అంటే ఆ సూక్ష్మరూపంగా ఉన్నటువంటి ఆ దేవేంద్రుణ్ణి చూసేట. ఆగత్య తతస్తూర్ణం తమాచష్టే బృహస్పతే అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం ప్రభుం. ఆగత్య చ తతస్తూర్ణం తమాచష్ట బృహస్పతే అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం ప్రభుం. ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు అని. ఆగత్యచ తతస్తూర్ణం, చాలా వేగంగా ఎప్పుడైతే అక్కడ ఆ భాగంలో ఇంద్రుణ్ణి చూశాడో, చూసిన వెంటనే ఏం చేశాడు ఆయన? అగ్ని బృహస్పతి గారి దగ్గరికి వచ్చాట వేగంగా. ఆగత్య తతస్తూర్ణం తమాచష్ట బృహస్పతే, బృహస్పతి గారి దగ్గర ఈ విషయాన్ని చెప్పాడు. ఏమండి, దేవేంద్రుడు ఈ రూపంలో ఇక్కడ ప్రవేశించి ఉన్నాడు అని. ఆ రూపం ఎలా ఉంది? అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం విభుం. ఆ పద్మతంతువు అంటే కమలం యొక్క ఆ కమల తొడిమి భాగం ఏదైతే ఉన్నదో, ఆ కాండం యొక్క భాగం ఏదైతే ఉన్నదో, ఆ కాండ భాగము లోపల ఉండేదే చాలా సూక్ష్మమైన తంతు భాగము. అదే సూక్ష్మం. అంతకంటే సూక్ష్మమైతే కానీ నువ్వు ప్రవేశించలేవు కదా. అంటే అణుమాత్రేణ వపుష అంటే అణుమాత్ర వపుష అని చెప్పడం ద్వారా అది ఎవరికి సాధ్యమవుతుంది? సాక్షాత్ పరమాత్మకే సాధ్యమవుతుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితస్య జంతో అని చెప్తోంది కదా శృతి. కాబట్టి అనురూపం, ఇంతకంటే అనురూపము లేదు అన్నది ఏదో అదే పరమాత్మ రూపంగా భావన చేయమన్నారు. కాబట్టి ఎంత బిసతంతువే అనురూపంలో ఉన్నది, ఆ అనురూపమైనటువంటి బిసతంతువుని ఆశ్రయించుకున్నటువంటి వాడు ఇంకా అనురూపంలో ఉండాలి కదా. అంటే సాక్షాత్ అంతటి పరమాత్మ స్వరూపమే ఆయన ఇంద్రుడు అని చెప్పడంలో ఒక తాత్పర్యం మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నది. అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం విభుం ఆగత్య చ తతస్తూర్ణం తమాచష్ట బృహస్పతే అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం ప్రభుం గత్వా దేవర్షి గంధర్వైః సహితోథ బృహస్పతిః పురాణైః కర్మభిర్దేవం తుష్టావ బలసూదనం. గత్వా దేవర్షి గంధర్వైః సహితోథ బృహస్పతేః పురాణైః కర్మభిర్దేవం తుష్టావ బలసూదనం. గత్వా దేవర్షి, దేవతలు, ఋషులు, గంధర్వులు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళేట ఆయన. గత్వా దేవర్షి గంధర్వైః, బృహస్పతి గారు ఎప్పుడైతే అగ్ని వచ్చి ఈ విధంగా నేను ఇతన్ని కనుగొన్నాను, బిసమధ్యంలో ఈయన ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆయన యొక్క ఉనికి తెలిసింది కాబట్టి ఆయన దగ్గరికి ప్రవేశించారు బృహస్పతి గారు. కేవలం ఆయన ఒకడే కాకుండా దేవతలందరినీ, ఋషుల్ని, గంధర్వుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాట అక్కడికి. వెళ్ళిన తర్వాత ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం అంటే పురాణైః కర్మభిర్దేవం, అంటే పురాణమైన కర్మలు, పూర్వకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా అతన్ని మళ్ళీ సంతుష్టి చేశాడు. అంటే పూర్వకర్మలు ఏమున్నాయి? ఆయన శతక్రతువు అని కదా పేరు. అంటే సర్వక్రతువులకి ఆయన అధిదేవతగా, ప్రధాన దేవతగా ఉన్నాడు కాబట్టి, సర్వ యాగముల యందు అతనికి హవిర్భాగం ఉంది కాబట్టి, ప్రధానంగా సోమయాగంలో సోమరసాన్ని స్వీకరించేవాడు ఇంద్రుడే కాబట్టి అతనికి తద్వారా ఆ కర్మల ద్వారా ఒక సంతుష్టిని కలగజేశారట. పురాణైః కర్మభిర్దేవం తుష్టావ బలసూదనం, అంటే బలుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి అతనికి బలసూదన అని పేరుంది. అటువంటి బలసూదనుడైనటువంటి ఇంద్రుణ్ణి సంతోషింపజేశారు పూర్వకర్మల ద్వారా. గత్వా దేవర్షి గంధర్వైః సహితోథ బృహస్పతిః పురాణైః కర్మభిర్దేవం తుష్టావ బలసూదనం. మహాసురో హతశక్ర నముచిర్దారుణస్త్వయా శంబరశ్చ బలశ్చైవ తథోభౌ ఘోర విక్రమౌ. మహాసురో హతః శక్ర నముచిర్దారుణస్త్వయా శంబరః బలశ్చైవ తథోభౌ ఘోర విక్రమౌ.
మహాసురుడైనటువంటి ఎవరు అతడు నముచుణ్ణి, వాడు ఎంతటి అసురుడో మనం పూర్వం చెప్పుకున్నాం. అటువంటి వాణ్ణి నువ్వు చంపావు. మహాసురో హతశక్ర నముచి దారుణస్త్వయా, దారుణమైనటువంటి రాక్షసుడు అతడు. అంటే ఏమాత్రము కనికరము లేనిటువంటి, ఏ ప్రాణి యందు నిర్దయగా ఉండేటువంటి స్వభావుడైనటువంటి వాణ్ణి నువ్వు అపాంఫేనే నశిర ఉదవర్తయత అని ఒక సముద్రపు యొక్క నురగ ద్వారా అతన్ని నువ్వు సంహరించావు. ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు ఆయన. అంటే ఈ విధంగా అతని యొక్క సామర్థ్యాన్ని చెప్పడం ద్వారా అతనిలో మళ్ళీ పూర్వ వైభవం అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనకి ఈ శ్లోకము ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అంటే ఒక మనిషి నిర్వీర్యత కలిగినప్పుడు అతడిలో ఉండేటువంటి గొప్ప గుణాలని మనం ప్రశంసించడం ద్వారా అతడిలో బలం అనేది సమకూరుతూ ఉంటుంది మళ్ళీ పునః. అలాగే కర్మల ద్వారా, కేవలం అదొకటే కాదు, కర్మలు ఆచరించి తద్వారా అతని యొక్క వృత్తాంతాన్ని, అతని యొక్క శక్తిని చెప్పడం ద్వారా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతాడు అనే విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మహాసురో హతశక్ర నముచిర్దారుణస్త్వయా, నువ్వు అతన్ని చంపావు, ఆ నముచి అనేటువంటి రాక్షసుణ్ణి. అలాగే శంబరుడు, అలాగే బలుడు, వీళ్ళంతా ఘోర విక్రములు. వీళ్ళు అంతటి పరాక్రములైనటువంటి వారిని కూడా నువ్వు సంహరించావు అని చెబుతూ ఉన్నారు. శంబరశ్చ బలశ్చైవ తథోభౌ ఘోర విక్రమౌ శతక్రతో వివర్ధస్వ సర్వాన్ శత్రూన్ నిషూదయ ఉత్తిష్ఠ శక్ర సంపశ్య దేవర్షీన్ సమాగతాన్. శతక్రతో వివర్ధస్వ సర్వాన్ శత్రూన్ నిషూదయ ఉత్తిష్ఠ శక్ర సంపశ్య దేవర్షీంశ్చ సమాగతాన్. నీకోసం ఎవరెవరు వచ్చారో ఒకసారి చూడవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. శతక్రతో, ఇందాక చెప్పుకున్నట్లుగానే శతక్రతు అనే శబ్దంతో ఆయన సంబోధన చేశారు. శతక్రతువులు అంటే 100 క్రతువులు చేసినటువంటి ఏ ఇంద్రుడా అని సంబోధన చేసి వివర్ధస్వ, నువ్వు వృద్ధిని పొందాలి. ఎందుకని? సర్వాన్ శత్రూన్ నిషూదయ, సర్వశత్రువులని నువ్వు సంహరించాలి అని, కాబట్టి నువ్వు వృద్ధి పొందు అని. ఉత్తిష్ఠ శక్ర సంపశ్య, ఉత్తిష్ఠ శక్ర, నువ్వు ఆ అణురూపంలో దేన్నైతే ఆశ్రయించుకుని ఉన్నావో ఆ ఆశ్రయం నుండి నువ్వు పైకి లే. సంపశ్య దేవర్షీన్ సమాగతాన్, నీ కోసం వచ్చినటువంటి ఈ మహర్షులందరినీ కూడా, దేవతలని, ఋషులని, గంధర్వులని నీ కోసం వచ్చారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళందరినీ నువ్వు ఒకసారి దర్శించు. శతక్రతో వివర్ధస్వ సర్వాన్ శత్రూన్ నిషూదయ ఉత్తిష్ఠ శక్ర సంపశ్య దేవర్షీంశ్చ సమాగతాన్. మహేంద్ర దానవాన్ హత్వా లోకాస్త్రాతాస్త్వయా విభో అపాంఫేనం సమాసాద్య విష్ణు తేజోతి బృంహితం త్వయా వృత్రో హతః పూర్వం దేవరాజ జగత్పతే. మహేంద్ర దానవాన్ హత్వా లోకాస్త్రాతాః త్వయా విభో, హే మహేంద్ర అని సంబోధన చేస్తూ అనేక మంది దానవులందరినీ నువ్వు చంపావు, హననం సంహరించావు. తర్వాత లోకములన్నీ కూడా రక్షింపబడ్డాయి నీ చేత. మహేంద్ర దానవాన్ హత్వా లోకాస్త్రాతాః త్వయా విభో అపాంఫేనం సమాసాద్య విష్ణు తేజోతి బృంహితం. మనం పూర్వం చెప్పుకున్నటువంటి నముచి అనే రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో అతడు దేని వలన కూడా నాకు మరణం ఉండకూడదు అని ప్రార్థించాడు కాబట్టి, అటువంటి వరాన్ని పొందాడు కాబట్టి, అతడి సంహారానికి కావలసినటువంటి సాధనం ఏది అని మనం పూర్వం చెప్పుకుని ఉన్నాం. అదే అపాంఫేనం, నురగ భాగం. అది తడిగాను ఉండదు, పొడిగాను ఉండదు. అది కాష్టము కాదు, అది శుష్కార్ద్రము కాదు. అంటే ఎండిపోయిన కట్టె కాదు, తడిసిన కట్టె కాదు, అది జలస్వరూపం కాదు, కేవలం ఏదో పొడిగా ఉండేటువంటి భాగము కాదు. అది హనన సాధనము ఏదైతే అవుతుంది అనుకుంటామో లోకంలో, ఇది ఏదీ కాదు. కేవలం సముద్రపు నురగ భాగాన్ని తీసుకుని అతను సంహరించాడు. అది ఎందుకు, అది సంహార సాధనం ఎట్లా అయింది, ఇటువంటి దాంతో కూడా ఒక మనిషిని సంహరించగలమా అనే సంశయం వచ్చినప్పుడు దానికి సమాధానం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అది విష్ణు తేజోతి బృంహితం, అందులోకి విష్ణు తేజం ప్రవేశించింది. మహావిష్ణువు యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు అందులో ప్రవేశించింది కాబట్టి అది అతి బృంహితం, అది మిక్కిలి అత్యంతము వృద్ధితో ఉంది. అదంతా
ఆ భాగం అపాంఫేనం, ఆ నురగ భాగం. కాబట్టి అపాంఫేనం సమాసాద్య విష్ణు తేజోతి బృంహితం, అంతగా వృద్ధి పొందినటువంటి ఆ అపాంఫేనం, ఆ సముద్రపు నురగను తీసుకుని ఆ రాక్షసుని సంహరించావు. త్వయా వృత్రోహత పూర్వం దేవరాజ జగత్పతే, నీ చేత వృత్రుడు హతుడయ్యాడు. హే దేవరాజా, జగత్పతే, లోకపాలక, కాబట్టి నువ్వు ఉత్తిష్ట, నువ్వు ఆ ఉన్నటువంటి స్థానం నుంచి పైకి రా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన్ని. త్వం సర్వభూతేషు శరణ్యః ఈడ్యః త్వయా సమం విద్యతే నేహ భూతం, త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర త్వం దేవానాం మహిమం చ కర్తా. త్వం సర్వభూతేషు శరణ్యః ఈడ్యః త్వయా సమం విద్యతే నేహ భూతం, త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర త్వం దేవానాం మహిమం చ కర్తా. మళ్ళీ ఇలా కొనియాడుతూ ఉన్నారు. త్వం సర్వభూతేషు శరణ్యః, సర్వభూతములకు నీవు శరణ్యుడివై ఉన్నావు. అంటే శరణు పొందడానికి నువ్వు సమర్థుడివై ఉన్నావు. సర్వభూతములకి నువ్వు శరణ్యుడివే, వాడు శరణు పొందడానికి నీకు ఉన్న నీకున్న యోగ్యత. కాబట్టి నువ్వు సర్వభూతములకి శరణ్యుడివై ఉన్నావు. అంటే మనము ఒకడిని శరణుజొచ్చాలి అంటే అతడు ఆ శరణం పొందడానికి అతడు అర్హుడై ఉండాలి. అంటే మనం శరణం పొందామంటే వాడు రక్షించిన వాడి దగ్గరికి మనం శరణానికి వెడితే ప్రయోజనమేముంది? కాబట్టి శరణే సాధువు సమర్థ, శరణ వేడడానికి సమర్థుడై ఉన్నాడు కాబట్టి అతడు శరణ్యుడు. కాబట్టి సర్వభూతములకు నువ్వు శరణ్యుడివై ఉన్నావు. అలాగే ఈడ్యః, స్తుతింపబడుతూ ఉన్నావు. అన్ని క్రతువుల యందు కూడా అనేక మంత్రముల ద్వారా నువ్వు స్తుతింపబడుతూ ఉన్నావు. సర్వభూతేషు శరణ్యః ఈడ్యః త్వయా సమం విద్యతే నేహ భూతం. ఏ ప్రాణి కూడా నీతో సమముగా లేదయ్యా, మూడు లోకాల్లో కూడా. త్వయా సమం విద్యతే నేహ భూతం, త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర. ఈ సమస్త భూతములు నీ చేతే ధరింపబడి ఉన్నాయి. హే శక్ర, హే ఇంద్ర అని సంబోధన చేస్తూ చెప్తూ ఉన్నాడు ఆయన. త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర త్వం దేవానాం మహిమానం చ కర్తా. దేవతలకి అంత గొప్పతనం వచ్చిందే, అంతే ఎట్లా వచ్చింది? ఆ గొప్పతనాన్ని ఇచ్చిందే నీవు. త్వం దేవానాం మహిమానం చ కర్తా. ఈ విధంగా వాళ్ళ యొక్క మహిమానం అంటే దేవతల యొక్క గొప్పతనాన్ని కూడా నువ్వే చేసావు. త్వం దేవానాం మహిమానం చ కర్తా. త్వం సర్వభూతేషు శరణ్యః ఈడ్యః త్వయా సమం విద్యతే నేహ భూతం, త్వం త్వయా ధార్యతే సర్వభూతాని శక్ర త్వం దేవానాం మహిమానం చ కర్తా. పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర బలమాప్నుః ఏవం సంస్తూయమానశ్చ సోవర్ధత శనైః శనైః. పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర బలమాప్నుః ఏవం సంస్తూయమానశ్చ సోవర్ధత శనైః శనైః. సర్వలోకములను రక్షించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు అతన్ని. బలమాప్నుః, బలాన్ని పొందు, ఈ సర్వలోకములని నువ్వు రక్షించు. ఏవం సంస్తూయమానశ్చ, ఈ విధంగా స్తుతింపబడుతూ శనైశ్శనైః అనేక ముమ్మార్లు అతన్ని స్తుతిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా స్తుతింపబడుతూ అతడు వృద్ధి చెందాట. సోవర్ధత, అతడు వృద్ధి పొందాడు ఇంద్రుడు అక్కడి నుంచి స్వస్థానం నుండి. ఈ శ్లోకంతో ఈరోజు సమాప్తి చేసుకుంటూ నూతన శ్లోకంతో రేపు మళ్ళీ మనం కలుద్దాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.